గుడ్ మార్నింగ్. మల్లెడ్డి రంగారెడ్డి గారు, మనం నిన్న చూసాం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ అలాగే ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు. మార్చి 17తో 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన గడువు ముగుస్తుంది. మార్చి 17 నుంచి హామీల అమలుపై మా తడాకేంటో చూపిస్తాము. చెప్పిన మాటలకి చేస్తున్న చేతలకి ఎక్కడా పొంతన కుదరటం లేదు. అలాగే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడరంటూ మరో కామెంట్ కూడా చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? చూడు సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. వీళ్ళు కేవలం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముంచుకునే తడాకా చూయించండ్రు, ఈ రాష్ట్రాన్ని దోసుకునే తడాకా చూయించండ్రు, ఈ రాష్ట్ర ప్రజలను నట్టేట ముడిచిన తడాకా చూయించండ్రు. వీళ్ళకుండే తడాకా గదే కానీ ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద వీళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేదు, ఆలోచన లేదు. ప్రజలంటే వాళ్ళకు కేవలం ఒక ఆట బొమ్మల్లాగా, ఓట్ల బొమ్మల్లాగా మార్చుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలను నట్టేట ముంచినటువంటి వీళ్ళు మా కాంగ్రెస్ మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు వీళ్ళకి. దోసుకున్నదంతా దాచుకున్నారు, దాచుకున్నదంతా బయటికి తీస్తారేమో కాంగ్రెస్ వాళ్ళని ఈరోజు భయపడుతుండ్రు తప్ప ఆ భయానికి ఇప్పుడు ముందే చెప్పుకుంటుండ్రు వాళ్ళు. మేమేదో అడిగినందుకు మమ్మలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు తెచ్చి 3 లక్షల కోట్లు దిగమింగినటువంటి ఈ దొంగలను రేపు మేము తప్పకుండా ప్రజా కోర్టులో నిలబెట్టబోతున్నాం. వీళ్ళను మేము వ్యక్తిగతంగా మాకు వాళ్ళ మీద కోపం లేదు, కానీ తెలంగాణ ఇచ్చినాడు మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. ఎవరికి పెట్టిండ్రు? ఎవరి అబ్బ సొమ్మని దోసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చుట్టూ మొత్తం భూములన్నీ దోసుకొని లక్షల కోట్ల రూపాయలు దిగమింగిండ్రు కదా. ఒక్క పట్టా సర్టిఫికెట్ అని ఒక పేదోనికి ఇచ్చిండ్రా మీరు? ఒక ఇల్లు కట్టించిండ్రా? ఒక పింఛన్ ఇచ్చిండ్రా? ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా? మేము ఇస్తుంటే మీ కడుపు మండి ఏదో మాటలు చెప్తున్నారా మీరు? మీరు 10 సంవత్సరాలు చేయని వాళ్ళంట వీళ్ళు 100 రోజుల గురించి మాట్లాడతారట. వీళ్ళు ఏంది మాట్లాడేది? మీ మాటలు ఇంకా నడవవు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ అడ్రస్ కూడా ఉండదు. ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మొన్న మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన అయ్యే గోరుకు రేవంత్ రెడ్డి గారు సరిపోడట. ఇవేనా మాటలు? ఈ మాటలేనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనడం? మీకు గౌరవం లేదా? మేము అన్నామా అట్లా? ఎప్పుడన్నా కేసీఆర్ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అప్పులు చేసినా మేము ఒక్క మాట మాట్లాడలే. కానీ ప్రజాస్వామ్యంలో మాకు అడిగే హక్కున్నా కానీ మమ్మల్ని అడగనీయలే. ఇంత దుర్మార్గం పాలన చేసిన మీరు ఈరోజు మమ్మలను 60 రోజులు కాలే మీరు అడుక్క తినే వాళ్ళలాగా అడుక్కుంటున్నారు. మీరు విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి సతీష్. మాటలు మాకు కూడా మర్యాద ఉంది. కానీ మన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటాడా? మీరు ప్రజాస్వామ్యం, ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకే మన ముఖ్యమంత్రి గారు నేను అన్నాడు, మిమ్మల్ని ప్రజలు తిరగబడతారు, తరిమి కొడతారని. ఎందుకన్నాడు? అందుకే అన్నాడు. ఓకే దోచుకున్నారు అంటున్నారు. నిజంగా ఏం దోచుకున్నారో బయటకు చెప్పగలరా? ఆ దోచుకున్న వ్యక్తుల్ని కేసులు పెట్టగలరా అని అడుగుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు. ఒక్కటి సతీష్ సార్ చెప్పండి. 100కి 100 పాళ్ళు కేసులు పెడతాం, బయటికి తీస్తాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. జరిగింది లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
అరే ఇన్నయ్యా ఇను చెప్పు శ్రీధర్ చెప్పిందాక ఇను నువ్వు రైట్ రైట్ చేత కాదు అంటే చేతనైతదా కాదా మీరు రేపు చూస్తారు. మీరు ఆ 10 సంవత్సరాలు దోసుకున్న దాని గురించి మేము ఎందుకు చెప్తున్నాము? మీరు ప్రజలకు అప్పులు చేసిండ్రు 7 లక్షల కోట్లు. ఎవరికి పెట్టిండ్రు 7 లక్షల కోట్లు చెప్పడానికి కూడా మీకు మీ దగ్గర లెక్క పత్రం లేదు. 7 లక్షల కోట్లు అప్పు ఉందని మొన్న సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పినాం. రేపు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మీరు చేసిన లూటీ, మీరు చేసిన అక్రమాలు డిపార్ట్మెంట్ వైజ్గా మేము అసెంబ్లీలో చెప్పబోతున్నాం. మీరాగా 2 రోజులో 3 రోజులో అసెంబ్లీ నడపం. రేపు బడ్జెట్ సమావేశాలు ఉంటే ఎంతసేపు మాట్లాడగలిగితే మీరు కూడా మాట్లాడండి. మేము చెప్పేదానికి జవాబు చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రము ఈరోజు 7 లక్షల కోట్లు ఎవడు కడతాడు? పేద ప్రజలే కదా కట్టవలసింది. పేదోని మీదనే కదా పడతాయి. ఈరోజు ఎవరింటికెళ్ళని ఇస్తామా? మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికెళ్ళి ఇస్తాడా? లేకపోతే కేసీఆర్ కేటీఆర్ ఇంటికెళ్ళి ఇస్తాడా? ఎవడు కట్టాలి? ఎవరి అబ్బ సొమ్మని ఇంత ఘనము ఈ ప్రజలను దోచిందని అడుగుతున్నాము. దానికి కేసులు పెట్టండి, పెడతామండి తప్ప. మేము ఒక్కటి తొందర పడడం లేదు. మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తుండు. మేము అసెంబ్లీలో ప్రజలకు చెప్తాము. మేము ఆయన అన్నాడు మాకేదో అధికారం వీళ్ళు ఇచ్చినట్టుగా. ఎవడు ఇయ్యలే మాకు అధికారం. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారంతో వాళ్ళ పక్షాన మేము మాట్లాడుతున్నాము. తెలంగాణ ప్రజలే మాకు ఈరోజు ఏమి చెప్పినా తెలంగాణ ప్రజల వాణిని మేము వినిపిస్తాం తప్ప మీ టీవీలు ఇప్పుడు అన్నాడు ఆయన మన శ్రీధర్ ఏమన్నాడు? మీ ఢిల్లీ ఛానళ్ళు పెట్టుకున్నారు. మీలాగా అవినీతి సొమ్ముతో పెట్టుకున్న ఛానల్స్ మా దగ్గర లేవు. మా దగ్గర అవినీతి పత్రికలు లేవు. మా దగ్గర ప్రజాస్వామ్యంలో నడుస్తున్న పత్రికలు, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి టీవీలు. మేము చేస్తున్న దాన్ని బయట పెడతారు వాళ్ళు. రేపు మీరు చేసినవన్నీ కూడా బయట పెడతారు. మీ పత్రికలు పెట్టుకున్నారు, మీ టీవీలు పెట్టుకున్నారు, ప్రజలను ముంచిర్రు నిండుగా. ఇంకా దానికి ఇంకా ఏదో చెప్పాలని చూస్తున్నారు. అంటే మల్రెడ్డి గారు రోజులు చెప్తారండి. మల్రెడ్డి గారు హరీష్ రావు గాని కేటీఆర్ గాని అడుగుతున్న కామెంట్స్ సార్ మీకు అడుగుతున్నా సార్. చేసిన దొంగతనం రైట్, చేసిన దొంగ ఎప్పుడైనా మార్పు అని చెప్పే ఉండడు. మార్పు అని చెప్పే కాంగ్రెస్ పార్టీకి పింఛన్ సమయానికి ఇవ్వకపోవడమే మార్పా? నిరంతరాయంగా విద్యుత్ సరఫరా లేకపోవడమే మార్పా? ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ రైతు బంధు ఇవ్వకపోవడమే మార్పా? సాగునీటి ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పి కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారడమే మీరు చెప్పిన మార్పా? డిసెంబర్ 9వ తారీఖున గెలవగానే రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయలేదు, ఇది మార్పా? ఇది నిన్న మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు సతీష్ మీరు మాటలంటే మాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది. మొన్న మీరు అందరూ చూసిర్రు, తెలంగాణ సమాజం అంతా చూసింది. ఆయన అయ్య గోటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సరిపోడంట. అది మంచి మాటనా చెప్పండి? ఇది ఒక్కటి సమాజం విననేయండి. సమాజంలో ఒక ముఖ్యమంత్రిని మా అయ్య గోటి ఏమన్నాడు? కాలిగోటికి గోటికి కూడా సరిపోడన్నాడా? కాలి గోటికి సరిపోడన్నాడు. అంటే విర్రవీగుడుతనమా? దాన్ని బలుపనాలనా? ఏమనాలి? వాపనాలనా? చెప్పండి ఏమనాలి? అంటే 70 ఏళ్ళు దాటిన మాజీ సీఎం కేసీఆర్ ని వయసు చూడకుండా, ఆయన రాజకీయ అనుభవం నేపథ్యం చూడకుండా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నిన్న హరీష్ రావు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఈ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మాట్లాడిండు? ఏం మాట్లాడలే. మా ఒక్కటి బ్రదర్, ముఖ్యమంత్రి గారు తప్పుగా ఏం మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడు? మీరు దించుతామను అంటే వాళ్ళు దంచుతారు ప్రజలు అని చెప్పిండు. దాంట్లో తప్పేముంది? మీరు దించుతాము, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాము, దించుతాము అంటే దంచుతారు ప్రజలు అన్నాడు. అది తప్ప? ఒక్క నిమిషం సతీష్ గారు, అదేమన్నా తప్ప చెప్పండి? ఏమన్నా వ్యక్తిగతంగా మాట్లాడిండా? కేసీఆర్ ను చంపుతామన్నారా ఎవడన్నా? అనలే కదా. అన్నారు రంగారెడ్డి గారు. అది మంచి. ఇప్పుడు కేసీఆర్ మంచిగా 100 సంవత్సరాలు బతకాలి అనుకుంటాం. కేసీఆర్ 100 సంవత్సరాలు
ఒక పెద్ద మనిషిగా బతకాలి అనుకుంటాం. ఓకే సతీష్ గారు కానీ ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కేటీఆర్ ఒకరోజు మాట్లాడతాడు, హరీష్ ఒకరోజు మాట్లాడతాడు, కవిత వాళ్ళదంటే ఇంటి పార్టీ, ఓకే వాళ్ళు తప్ప వేరేవాడు ఎవడు మాట్లాడాడు, మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త, అంటే గ్రామంలో ఉన్న చిన్న కార్యకర్త కూడా మాట్లాడగలుగుతాడు. కేసీఆర్ కుటుంబ పార్టీ, కేసీఆర్ కుటుంబాలను అంటారు. కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎన్నికల్లో 17 కుటుంబాలకు విరివిగా టికెట్లు ఇచ్చారు, 17 కుటుంబాలకు విరివిగా పదవులు ఇచ్చారు. మరి అది కుటుంబ పాలన అవ్వదా, కుటుంబ వారసత్వ పాలన అవ్వదా? నిన్న ఎమ్మెల్సీ కవిత ఒక్క నిమిషం శ్రీధర్ గారు అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం మల్రెడ్డి గారు. ఇప్పుడు వారసత్వంగా ఎవరికి ఇయ్యలేదండి, ప్రజలల్లో పనిచేసి ఉండేటోళ్లకు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారండి, వాళ్ళకు 2 టికెట్లు ఇస్తే ఎవరి కుటుంబం వాళ్ళది, అంటే ఎప్పటికి కలిసే ఉంటారా? ఇప్పుడు అన్నారు కదా, కవిత అన్నారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో గురించి మాట్లాడుతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీకు 2 బ్రదర్స్ ఉంటారు, లేకపోతే ఎవరు అలాగూ ఎవరైనా పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఎవరి కుటుంబం వాళ్ళకు, మేము అది కుటుంబం ఎట్లయితుందండి? ఓకే రైట్ రైట్ శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, కవిత అంటే బిడ్డ, కేటీఆర్ అంటే కొడుకు, వాళ్ళదేనా? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? మొత్తం వాళ్ళు తప్ప. ఓకే రైట్ శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు మాట్లాడుతుంది కూడా మళ్ళీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కవిత, కేటీఆర్ వీళ్ళే హద్దు మీరుతున్నారు కాబట్టి ఇలా రెస్పాండ్ కావాల్సి వస్తుంది. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం కోరుకోవాలని కోరుకోవడం లేదు, కేసీఆర్ ఆ ఇంటెన్షన్ తో లేరు, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త సమయం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారంటున్నారు. శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. మల్రెడ్డి గారు సతీష్ సార్, సతీష్ సార్, పాపం శ్రీధర్ ఏదో చెప్పాలని చెప్తుండేమో కానీ మా రేవంత్ రెడ్డి గారు చాలా మర్యాదగా, చాలా ఏదైతే తప్పులు చేసినరో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకున్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ప్రజలను పీడించిండ్రో, వాళ్ళ కుటుంబం ఇట్లా ఉంది అని ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్పిండు. ఆయన బాధ్యత, ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత. ఆయనకు ఒక ప్రజలు ఇచ్చినటువంటి అధికారం మాకు ఎవడో ఇవ్వలేదు. ఇలాంటి పదాలు కరెక్టేనా? ఇలాంటి పద ప్రయోగాలు కరెక్టేనా? అలా మాట్లాడినప్పుడు మేము ఎందుకు మాట్లాడకుండా ఉంటాము? ఇది శ్రీధర్ రెడ్డి గారు అడుగుతున్నారు. పీక నొక్కు, ఆయన పీక నొక్కుడు అంటే ఎక్కువ మాట్లాడితే పీక నొక్కుతాము అన్నారు తప్ప ఆయన సంపుతాము పీక నొక్కేందుకు అని చెప్పలే. అది ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు అన్నారు, ఏమన్నాడు? తెలంగాణ తెచ్చిన నాయకుడు. తెలంగాణ ఆయన ఎక్కడ తెచ్చాడండి? తెలంగాణ తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందరిలాగా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం కొట్లాడినరు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదు, తెలంగాణ తెచ్చింది. 10 ఏళ్ళు తెలంగాణను లూటీ చేసిండ్రు మా ఊర్లలో అంటారు. అందరూ కలిసికట్టుగా పోరాడారు. తెలంగాణ ఊర్లలో కేసీఆర్ పాత్రనే కాదనలేము, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అదే అంటున్నా. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మనం